పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేయుండి నడిపించును గాక. నిన్నటి దినాన యోబు గ్రంథము 18వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు యోబు గ్రంథము 19వ అధ్యాయం చదువుకున్నాం. అంతటి యోబు ఇలాగన ప్రత్యుత్తరం ఇచ్చెను. ఎన్నాళ్ళు మీరు నన్ను బాధింతురు, ఎన్నాళ్ళు మాటల చేత నన్ను నలగొట్టుదురు. 10 మార్లు మీరు నన్ను నిందించితిరి, సిగ్గులేక మీరు నన్ను బాధించెదరు. నేను తప్పు చేసిన ఎడల నా తప్పు నా మీదకే వచ్చును కదా. మిమ్మును మీరు నా మీద హెచ్చించుకొందురా, నా నేరము నా మీద మీరు మోపుదురా. అలాగైతే దేవుడు నాకు అన్యాయము చేసిననియు తన వలలో నన్ను చిక్కించుకొననియు మీరు తెలుసుకొనిడి. నా మీద బలాత్కారము జరుగుచున్నదని నేను మొర్ర పెట్టుచున్నాను, కానీ నా మొర అంగీకరింపబడదు. సహాయము నిమిత్తము నేను మొరలిడుచున్నాను, కానీ న్యాయము దొరకదు. నేను దాటలేకుండా ఆయన నా మార్గమునకు కంచెవేసి ఉన్నాడు, నా త్రోవలను చీకటి చేసి ఉన్నాడు. ఆయన నా ఘనతను కొట్టివేసి ఉన్నాడు, తల మీద నుండి నా కిరీటమును తీసివేసి ఉన్నాడు. నలుదిశల ఆయన నన్ను విరగొట్టగా నేను నాశనమైపోతుని. ఒకడు చెట్టును పెళ్లగించినట్లు ఆయన నా నిరీక్షణ దారమును పెళ్లగించెను. ఆయన నా మీద తన కోపమును రగులబెట్టెను, నన్ను తన శత్రువులలో ఒకనిగా ఎంచెను. ఆయన సైనికులు ఏకముగా కూడి వచ్చిరి, వారు నా మీద ముట్టడి దెబ్బలు వేసిరి, నా గుడారము చుట్టూ దిగిరి. ఆయన నా సహోదర జనమునకు నాకు దూరము చేసి ఉన్నాడు. నా నెలవారులు నాకు కేవలము అన్యులైరి, నా బంధువులు నా యొద్దకు రాకయున్నారు. నా ప్రాణ స్నేహితులు నన్ను మర్చిపోయి ఉన్నారు. నా ఇంటి దాసి జనులు నన్ను అన్యునిగా ఎంచెదరు. నేను వారి దృష్టికి పరదేశినై ఉన్నాను. నేను నా పనివాని పిలవగా వాడేమీ పలకకుండా ఉన్నాడు. నేను వాడిని బతిమాలవలసి వచ్చెను. నా ఊపిరి నా భార్యకు అసహ్యము, నేను కనిన కుమారులకు నా వాసన అసహ్యము. చిన్నపిల్లలు సహా నన్ను తృణీకరించెదరు. నేను లేచుట చూచిన ఎడల బాలురు నా మీద దూషణలు పలికెదరు. నా ప్రాణ స్నేహితులందరికీ నేను అసహ్యుడనైతిని. నేను ప్రేమించిన వారు నా మీద తిరగబడి ఉన్నారు. నా ఎముకలు నా చర్మముతోనూ నా మాంసముతోనూ అంటుకొని ఉన్నవి. దంతములో అస్థి చర్మము మాత్రము నాకు మిగిలింపబడి ఉన్నది. దేవుని హస్తము నన్ను మొత్తి ఉన్నది. నా మీద జాలిపడుడి నా స్నేహితులారా, నా మీద జాలిపడుడి. నా శరీర మాంసము పోవుట చాలుననుకొనక దేవుడు నన్ను తరుమునట్లుగా మీరెలా నన్ను తరుముదురు? నా మాటలు వ్రాయబడవలనని నేనెంతో కోరుచున్నాను, అవి గ్రంథంలో వ్రాయబడవలనని నేనెంతో కోరుచున్నాను. అవి ఇనుప పొగరముతో బండ మీద చెక్కబడిన సీసముతో నింపబడి నిత్యము నిలవవలనని నేనెంతో కోరుచున్నాను. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిల్చుననియు నేనెరుగుదును. ఇలాగూ నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను. నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరునూ కాదు, నేనే కనులార ఆయనను చూచెదను. నాలో నా అంతరంద్రియములు కృషించి ఉన్నవి. జరిగిన దాని కారణము నాలోనే ఉన్నదనుకొని మేము వానిని ఎట్లా తరిమెదమో అని తలంచిన ఎడల మీరు ఖడ్గమునకు భయపడుడి. తీర్పు కలుగునని మీరు తెలుసుకొనున్నట్లు ఉగ్రతకు తగిన దోషములకు శిక్ష నియమింపబడును. ఇంతటితో యోబు గ్రంథము 19వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన యోబు గ్రంథము 20వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేంటి నడిపించును గాక. ఆమెన్.